హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ అరుణ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని అమ్మవారిని అయితే కోరుకుంటున్నాను. ముందు వీడియోలో చెప్పినట్టు ఆ రోజు రానే వచ్చింది. అదేనండి, మా ఊర్లో కొత్తగా గంగమ్మ గుడి అయితే కట్టించారు. 41 రోజులు అమ్మవారికి రోజుకొక ఇంటి వారి చొప్పున పూజలు అభిషేకాలు అయితే జరిపిస్తారు. ఆ 41 రోజులు గడిచిన తర్వాత గుడి ముందు హోమం వేసి అమ్మవారి దగ్గర ఉండే గోరుగమ్మం దగ్గర అయితే ప్రసాదం చేసి ఇలా పెడతారు. తర్వాత లోపలికి వెళ్ళిపోదాం, మనము వచ్చేయండి. లోపలికి వెళ్ళాకైతే చూడండి, అమ్మవారిని చాలా అందంగా అలంకరించారు. అలా చూస్తుంటే నా దిష్టే తగిలేలా ఉంది. 2 కళ్ళు అయితే సరిపోవడం లేదు. అందుకనే అమ్మవారికి దిష్టి తీయాలని నిర్ణయించుకున్నాను. తీసేద్దాం తొందరలోనే. చూడండి, 41 రోజులు అమ్మవారికి అన్ని రకాల శక్తులు ఉంటాయి. మనం మనసులో ఏదైనా అనుకుని గట్టిగా తలుచుకుని కోరికలు కోరుకుంటే తప్పకుండా నెరవేరుతాయి. మీకు కూడా ఏమైనా కోరికలు ఉంటే కోరుకునేసేయండి. తప్పకుండా అమ్మవారు అయితే నెరవేరుస్తారు. తర్వాత తర్వాత అమ్మవారి దగ్గర అయితే వాయనాలు ఇవ్వడం ప్రారంభించారు. అందులో నేను కూడా భాగమై నేను కూడా వెళ్ళిపోయాను. అమ్మవారి దగ్గర పసుపు కుంకుమలు వాయనం తీసుకున్నాను. అమ్మవారి దగ్గర ఒక చిన్న పువ్వు దొరికినా సరే చాలా సంతోషంగా అనిపిస్తుంది. అందరికీ అదృష్టం అనేది దొరకదు. మనకు దొరికినందుకు చాలా సంతోషంగా ఉంది. నేనైతే చాలా గర్వపడుతున్నాను. ఆ వాయనంలో ఏముందంటే ఒక చిన్న జాకెట్ ముక్క బ్లూ కలర్ లో ఉంది. చాలా బాగుంది. నాకైతే బ్లూ కలర్ అయితే చాలా ఇష్టం. చూడండి, తాంబూలం, పూలు, పండ్లు, 4 గాజులు అయితే ఉన్నాయి. ముత్తైదుకి దీనికన్నా ఇంకేం కావాలి చెప్పండి? చాలు, అమ్మవారి దగ్గర దొరికినందుకు చాలా సంతోషపడుతున్నాను నేనైతే. ఇక రాత్రి అయిపోయింది. రాత్రి అయితే అమ్మవారి ఉత్సవాలు జరపడానికి రెడీ చేశారు. చాలా బాగుంటుంది. నైట్ వైబ్స్ కదా. ఇంట్లో ఉండే పెద్ద చిన్న ఊర్లో ఉండే వాళ్ళు అందరూ ప్రతి ఒక్కరూ మనం ఎన్ని పొట్లాటలున్నా కోపాలున్నా అన్ని మర్చిపోయి దేవుని జాతర పండుగ అంటే అందరూ కలిసిపోతాం. అదే మన పల్లెటూరు స్పెషల్. అదే టౌన్లలో అయితే ఎడమొహం పొడమొహం పెట్టుకొని వాళ్ళ పనులు వాళ్ళదే, వాళ్ళ బతుకులు వాళ్ళవే. ఇలా ఇక్కడైతే అలా కాదు. మనకి ఎన్ని బాధలున్నా సరే అందరూ ఒకే చోట చేరి సంతోషంగా అయితే జరుపుకుంటాం. తర్వాత అయితే మా వంతు వచ్చింది. మా ఇంటి దగ్గరకైతే అమ్మవారు వచ్చేసింది. చూడండి, అమ్మవారి కిరణాలు నేరుగా నన్ను తాకినట్టు అనిపించింది. చాలా బాగుంది. అమ్మవారికి మేము కూడా పూజకైతే ఇచ్చేసాం. నీళ్ళు చల్లి ముగ్గేసి తర్వాత అయితే అమ్మవారికి పూజకి ఇవ్వాలి. అలాగే ఇవ్వకూడదు. అందుకనే మేమైతే ఇలా ఇచ్చేసాం. దేవుణ్ణి ఇలా భుజాల మీద అయితే మోస్తారు. దీన్ని చట్టం అంటాం మేము. మీరేమంటారో నాకు తెలియదు. ఈ ట్రాక్టర్లు అవి ఇవి వాటి మీద తిప్పకుండా ఇలా భుజాల మీద మోస్తే మనకు కూడా ఏదో కొంత పుణ్యం అనేది లభిస్తుంది. అమ్మవారిని మోయాలంటే కూడా మనకు అదృష్టం ఉండాలి. అమ్మవారికి దిష్టి తగిలిందని చెప్పా కదండి. అందుకనే అమ్మవారికి ఎర్రనీళ్లు, కర్పూరం వేసి ఇలా మంగళహారతి 3 సార్లు ఇటువైపు 3 సార్లు అటువైపు తిప్పి అమ్మవారికి అయితే దిష్టి తీసేశాను. అమ్మవారిని కాసేపు అయితే 5 నిమిషాల పాటు అక్కడే ఉంచేశాను. ఇలా చేసిన తర్వాత కర్పూరం ఆరిపోయే వరకు అమ్మవారు దాటరు. ఇది కర్పూరం ఆరిపోయిన తర్వాత దీన్ని దాటుకుని అయితే అమ్మవారు వెళ్ళిపోతారు. ఇంకా అన్ని ఇండ్లు ఉన్నాయి కదండి, అన్ని చుట్టాలు కదా. అందుకని అమ్మవారిని ముందుకైతే సాగనంపాం. తర్వాత అయితే అమ్మవారు ఇంకొక ఇంటి దగ్గరకైతే వెళ్ళిపోతుంది. తర్వాత అయితే మేము బొట్టు పెట్టుకుంటున్నాం. అందరూ బొట్టు పెట్టుకుని ఇంట్లోకైతే ఈ హారతిని ఆరకుండా తీసుకుని వెళ్ళి ఇంట్లో అయితే పెట్టాలి. అప్పుడు మనకు అమ్మవారు చాలా మంచిది చేస్తుంది. మా ఊళ్ళో అయితే ఇలాగే చేసుకుంటాం. మీరు కూడా వచ్చేయండి. అమ్మవారి ఉత్సవాలు అయిపోలేదు, ఇంకా ఉన్నాయి. చాలా బాగుంది కదూ అమ్మవారు. అమ్మవారిని అయితే పైకి లేపి తీసుకొని అయితే గుడి దగ్గరకు వెళ్తున్నారు. అన్ని చుట్టుకొని, ఇదిగో ఇదే గంగమ్మ గుడి. అన్ని ఇండ్ల దగ్గర పూజలు అందుకని అయితే చివర్లో గంగమ్మ గుడి దగ్గరకు చేరుకుంటుంది. అక్కడ నీళ్లు దారింతా పోస్తూ వస్తూ అమ్మవారి గుడి దగ్గరకు అయితే అమ్మవారిని తీసుకొని వస్తాం. చూడండి, ముందర అయితే డప్పుల వాళ్ళు వస్తున్నారు. తర్వాత అమ్మవారు వెనకాల వస్తారు. ఇంటికి ఒక మనిషి కాదు, ఊరంతా ఇక్కడే ఉన్నారు. మన ఊళ్ళో అయితే ఇంటికి ఒక మనిషి రావాల్సిందే, అదైతే తప్పనిసరి. చూడండి, చాలా బాగుంది. ఇక్కడ కూడా వచ్చిన తర్వాత అమ్మవారికి దిష్టి తీస్తారు. తీసి తర్వాత పూజ చేసి మంగళహారతులు ఇచ్చి ఇలా అమ్మవారి గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు అయితే చేస్తారు. చాలా బాగుంటుంది. 3 ప్రదక్షిణలు చేసిన తర్వాత అమ్మవారిని ఎడమ వైపు, అంటే హృదయం ఏ వైపు ఉంటుందో మనకి ఆ వైపు
అమ్మవారిని అయితే నేరుగా దింపరు. అమ్మవారిని మంగళ వాయిద్యాలతో గట్టి మేళం వాయిస్తారు కదా! అలా గట్టి మేళం వాయించిన తర్వాత అమ్మవారిని కిందికి దింపుతారు. చూడండి అమ్మవారైతే గుడి చుట్టూ చుట్టుకొని వస్తున్నారు. ఇదే ఆఖరి చుట్టు. చూడండి అమ్మవారైతే అలా కదిలొస్తుంటే చాలా బాగుందనిపిస్తుంది నాకైతే. ఏదో తెలియని వైబ్రేషన్స్ నాలో అంత బాగుందనిపించింది. ఇదిగో ఇదిగో అమ్మవారైతే వచ్చేసారు. ఏదో అడ్డంగా ఉందని ఇలా పైకెత్తుతున్నారు. ఇలా తీసుకొని వెళ్ళి అమ్మవారిని అయితే అక్కడ కూర్చోబెడతారు. అలాగని కిందకి దింపరు. అమ్మవారిని ఉయ్యాలో లూపినట్టుగా 3 సార్లు అటు ఇటు కదిలించి కూర్చోబెడతారు. ఇలా ఎందుకు చేస్తారో నాకైతే తెలీదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్